విజయవాడ, తిరుపతిని గ్రేటర్ నగరాలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పంచాయతీల విలీనంతో నగరాల విస్తీర్ణం విపరీతంగా పెంచి అభివృద్ధికి కొత్త దిశ చూపే ప్రయత్నం మొదలైంది. విశాఖలోనూ మరిన్ని పంచాయతీలు చేర్చి మహానగర విస్తరణకు కసరత్తు చేస్తోంది. జనగణన పూర్తయ్యేలోగా ప్రక్రియ పూర్తి చేసి పట్టణాభివృద్ధికి బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి గ్రేటర్ ప్రతిపాదనలకు కదలిక వచ్చింది. 2 చోట్ల కలిపి 10 మండలాల్లో 138 గ్రామ పంచాయతీల్ని విలీనం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో వాటి విస్తీర్ణం పెరిగి 2 నగరపాలక సంస్థలు గ్రేటర్గా అవతరించనున్నాయి. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో 64 పంచాయతీల్ని విలీనం చేసే ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. జనగణన ప్రక్రియ పూర్తయ్యేలోగా 3 నగరాల్లోనూ ఇందుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలని పురపాలక శాఖను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. గ్రేటర్పై ఈపాటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా జనగణన కారణంగా పక్కన పెట్టారు. విజయవాడ చుట్టూ ఉన్న 6 మండలాల్లో 75 పంచాయతీల్ని నగరపాలక సంస్థలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలపై 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలోనే అప్పటి నగరపాలక సంస్థ పాలకవర్గం తీర్మానం చేసింది. గత వైసీపీ హయాంలో వాటిని పక్కన పెట్టారు. గ్రేటర్ నగరపాలక సంస్థ ఏర్పాటుతో కేంద్రం నుంచి పలు పథకాల కింద నగరాభివృద్ధికి నిధులు రానున్నాయి. జక్కంపూడి, గొల్లపూడి, కానూరు, పోరంకి, తాడిగడప, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి వంటివి విజయవాడలో ఇప్పటికే పూర్తిగా కలిసిపోయాయి. ఇవి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు కావడంతో అభివృద్ధికి నోచుకోవటం లేదు. తిరుపతి నగరపాలక సంస్థలో తిరుపతి గ్రామీణం, రేణిగుంట, చంద్రగిరి మండలాల్లో 63 గ్రామ పంచాయతీల్ని విలీనం చేయాలన్నదే ప్రతిపాదన. ఇందుకు సంబంధించి పాలకవర్గం ఇప్పటికే తీర్మానం చేసింది. మంగళం, అవిలాల వంటివి తిరుపతి నగరంలో కలిసే ఉన్నా ఇంకా పంచాయతీలే కావడంతో నిధుల కొరతతో అభివృద్ధికి నోచటం లేదు. నగరంలో కలసిన ప్రాంతాలతో గ్రేటర్ తిరుపతి నగరపాలక సంస్థను ఏర్పాటు చేయాలన్నదే ఆలోచన. గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థలో ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లోని 64 గ్రామ పంచాయతీల్ని విలీనం చేయాలన్నది ప్రతిపాదన. వీటిలో 60% పంచాయతీలు ఇప్పటికే నగరంలో కలిసిపోయాయి. వాటికి మౌలిక సదుపాయాలు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందనున్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో చుట్టూ ఉన్న పంచాయతీల్ని చేర్చడం అత్యావశ్యమని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అనకాపల్లి, భీమునిపట్నం, గాజువాక పురపాలక సంఘాలు ఇదే విధంగా గ్రేటర్ విశాఖలో ఒకప్పుడు విలీనమై అభివృద్ధి చెందినవే. విజయవాడ, తిరుపతి, విశాఖ నగరాల్లో పంచాయతీలు విలీనమైతే విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. విజయవాడలో 75 పంచాయతీలు కలిస్తే ప్రస్తుతం ఉన్న 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం 661.79 చదరపు కిలోమీటర్లకు పెరుగుతుంది. తిరుపతిలో 63 పంచాయతీల విలీనంతో 30.17 చదరపు కిలోమీటర్ల నుంచి 283.80 చదరపు కిలోమీటర్లకు విస్తరణ జరుగుతుంది. విశాఖలో 64 పంచాయతీలు చేర్చితే 635 చదరపు మీటర్ల నుంచి 740.24 చదరపు కిలోమీటర్లకు విస్తీర్ణం పెరిగి మహానగర రూపం మరింత బలపడనుంది.